పిఆర్ న్యూస్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు కూడా. చాలామంది ఛానల్ ఆగిపోయిందంటే సపోర్ట్ చేశారు. మీకు మేము ఉన్నామన్నయ్య అంటూ చాలామంది కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి నాకు ధైర్యాన్ని అయితే ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 8 రోజులుగా వార్తలు చెప్పకపోవడం అనేది నాకు కూడా అదిలా ఉంది. కానీ ఏం చేస్తాం, మనం స్ట్రైకుల మీద స్ట్రైకులు 2 స్ట్రైకులు పడ్డాయి. ఇప్పటికే 3వ స్ట్రైక్ పడితే ఛానల్ ఎగిరిపోతా ఉంటున్నాడు. రిపోర్ట్లు కొట్టేవాళ్ళు కొంతమంది, ఇలా ఛానల్ ఆపేస్తున్నది యూట్యూబ్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక ఛానల్ కూడా ఓపెన్ చేయాలని చూస్తున్నాను. అంటే పరశురాం టాక్స్ మనకు ఉంది ఆల్రెడీ. పరశురాం టాక్స్ కాకుండా మరో కొత్త ఛానల్ ఓపెన్ చేసి అందులో కూడా ఇదే జాతీయ అంతర్జాతీయ వార్తలు చెప్పాలని చూస్తున్నాను. అలా చేస్తే కనుక ఒకవేళ మనకి ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి సమస్యలు ఏదైనా వస్తే ఆ ఛానల్ నుంచి ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే మన ఛానల్ మనకు వచ్చేసింది, మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోదాం. నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వారికి, చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.